మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం? మన మైండ్ని అసలు మనం ఎందుకు రీప్రోగ్రామింగ్ చేయాలి, ఎరుక లేకపోవడం వల్ల ఏమవుతుంది, చిన్న ఆలోచన కూడా మన ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది అని. అసలు టూల్స్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏమిటి, ఈ టూల్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే ఏమవుతుంది, మనం చేసే చర్యలు అంటే పనులు లేదా యాక్షన్స్ గురించి మనకి ఎందుకు ఎరుక అనేది ఉండాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో భయం ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే మనం ఎలాంటి పనులు చేస్తూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో భయం అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇతరులు చేసే పనిని కూడా మనం ఎందుకు ఎరుకతో గమనించాలి, మనం చేసే పనులు ఎప్పుడు ఎలా ఉండాలి, కేర్ ఫ్రీగా ఉండటం అంటే ఏమిటి, కేర్లెస్గా ఉండటం అంటే ఏమిటి అన్న విషయాల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాము. మరి మనం యాక్షన్స్, టూల్స్ ఆఫ్ క్రియేషన్స్లో ఫస్ట్ టూల్ అయిన యాక్షన్స్ లేదా పనులు లేదా చర్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో మన చర్యల మీద మనకు ఎరుక ఉండాలి అంటే ధ్యానం అన్నది కంపల్సరీ అని అనుకున్నాం. సో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎరుక పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ధ్యానం అన్నది మనకు కంపల్సరీ. అయితే ఈ ధ్యానం చేయాలి అంటే మన మనస్సుని శూన్యం చేయాలి. మనసుని శూన్యం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. అంటే శ్వాసలో జరిగే 4 సంగతులను గురించిన ఎరుకతో మనం ఉన్నప్పుడు మన మనస్సు ఖాళీ అవుతుంది. మరి శ్వాసలో జరిగే ఆ 4 సంగతులు మీకు తెలుసు కదా. మనం న్యాచురల్గా జరిగే మన శ్వాసను గమనిస్తున్నప్పుడు మనం శ్వాసను తీసుకుంటాం, హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం, శ్వాసను వదిలేస్తాం, హాఫ్ ఏ సెకండ్ ఆగుతాం. సో దీన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడు అది ఇక ధ్యానం, అవునా? మరి అలాంటప్పుడు మనకి ఎరుక అనేది బాగా పెరుగుతుంది. సో మనం చేసే పనుల మీద మనకి ఎరుక అనేది చక్కగా కుదురుతుంది. ఈ ధ్యానం అన్నది మన వ్యక్తిత్వానికి కూడా సంబంధించింది. మన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చుకోవటానికి కూడా ఈ ధ్యానం మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది. డిస్ట్రక్టివ్ ఆలోచనల, మిరాక్యులస్ ఆలోచనల ఏవి అద్భుతంగా ఉంటాయి అన్నది మనం డిసైడ్ చేసుకోగలం కదా. మనం పాజిటివ్ ఆలోచనలు చేయాలా, నెగిటివ్ ఆలోచనలు చేయాలా అన్నది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా ఎరుకతో మన వ్యక్తిత్వాన్ని కూడా మనం మార్చుకోవాలి. ధ్యానం ఆపేసి కేవలం నేను నా వ్యక్తిత్వాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటాను అన్నా కూడా మనకి కంప్లీట్ రిజల్ట్ అక్కడ ఉండదు. ధ్యానంతో పాటుగా ఇది కూడా మనం చేస్తూ ఉండాలి. సో మన యాక్షన్స్, మన పనులు అనేవి ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మిరాక్యులస్గా ఉండాలి. అవి ఎంత ఎక్కువగా ఉంటాయో మన లైఫ్ కూడా అంత మిరాక్యులస్గా, అంత పాజిటివ్గా ఉంటుంది. ఇక మన టూల్స్ ఆఫ్ క్రియేషన్లో సెకండ్ టూల్ ఆఫ్ క్రియేషన్ ఏమిటి, మాటలు, వర్డ్స్. ఇది చాలా చాలా కీలకమైనది. ఎరుక తెచ్చుకొని తీరాల్సిందే. ఎదుట వాళ్ళు నీతో ఏమి మాట్లాడుతున్నారు, నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అన్నది చాలా ఎరుకతో ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందామా. గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్ కోసం ట్రై చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం కదా. ఆ జాబ్కి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, నీకు వస్తుందంటావా అని ఎవరన్నా మనతో అంటే, అండ్ అది మనం నమ్మితే, నమ్మటం అంటే ఏమిటి, వాళ్ళు చెప్పిన మాటలకు మనం ఒక ఎమోషన్ని యాడ్ చేయడం అన్నమాట. ఓ అవునా, నిజమా, కష్టమంటావా, నేను టైం వేస్ట్ చేస్తున్నానా, నా లైఫ్ ఏమవుతుంది అన్న ఆలోచనలు మనకి కలిగాయి అంటే మనం వాళ్ళు చెప్పింది నమ్మినట్టు, అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం ఒక ఎమోషన్ని యాడ్ చేసినట్టు.
సో, ఎదుట వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనకు వచ్చింది ఒక ఎమోషన్ అంటే మనం వాళ్ళ మాటలను నమ్ముతున్నట్టు. ఎందుకు అంటే ఆర్ యాడింగ్ ఎమోషన్స్ టు దేర్ వర్డ్స్. సో, ఇలా మనం వాళ్ళ మాటలను నమ్మితే మనం ఇంటికి వెళ్తాం. మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. ఏమని? నేను ఇవాళ ఫలానా ఆయన్ని కలిసాను. ఆయన ఇలా అన్నారు. ఇంకా ఇలాగే టీవీలోనో, పేపర్‌లోనో ఎవరో ఒకరు ఇలాంటి మాట మాట్లాడటమో, చూడటమో, చదవటమో చేస్తాము. సో, ఇవన్నీ కలిసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్‌గా మారతాయి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్‌గా మారిపోతుంది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, ఫైనల్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం మెసేజ్ వెళ్తుంది? నీకు గవర్నమెంట్ జాబ్ రాదు. అది అలా ప్రింట్ అయిపోతుంది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో. ఇంకా మనం ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడినా మనకు ఆ జాబ్ రానే రాదు. ఇది మన బ్యాడ్ లక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనమే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా ప్రింట్ చేశాము. మనం ఎలా ప్రింట్ చేస్తే అలాగే జరుగుతుంది. సో, టాప్ మోస్ట్ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసి 99.9% పాజిటివ్ రిజల్ట్ వచ్చినా ఎక్కడో 0.01% వల్ల ఫెయిల్యూర్ తప్పదు. ఎందుకంటే మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా ప్రోగ్రామింగ్ చేశాం కాబట్టి. సో, అర్థమవుతుందా మీకు? ఎరుక అన్నది ఎంత అవసరమో ఇప్పుడు మీకు తెలుస్తుందా? ఇతరులు మనకు చెప్పే మాటలు, మనం ఇతరులకు చెప్పే మాటలు, మనకు మనం చెప్పుకునే మాటలు అన్నిటి మీద ఎరుక అన్నది చాలా అవసరం. మన డెస్టినేషన్ మీద మనం చిన్న నెగెటివ్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. మరేం చేయాలి? గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ వెరీ ఈజీ అని చెప్పుకోవటం రీప్రోగ్రామింగ్. నేను చాలా చక్కగా చదువుకోగలుగుతున్నాను. రోజు రోజుకి నా కాన్సంట్రేషన్ చక్కగా పెరుగుతుంది. నేను చదివినవి ఎ ఏవి నేను మర్చిపోవటం లేదు. ఎప్పుడు ఏ క్వెషన్‌కి అయినా నేను ఆన్సర్ ఈజీగా చెప్పేయగలను. ఇలా అనుకోవడమే దిస్ ఈజ్ రీప్రోగ్రామింగ్ టువర్డ్స్ యువర్ జాబ్. ఈ రీప్రోగ్రామింగ్ మన సబ్‌కాన్షియస్‌లో మిరాక్యులస్‌గా పనిచేస్తుంది. మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాట మన జీవితంలో ఒక సంఘటనను క్రియేట్ చేస్తుంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. నోటిలోని మాట నుదిటి మీద రాత అని ఊరికే ఎవ్వరూ అనలేదు. యద్భావం తద్భవతి. మనసులో ఉన్నవే వాక్కు రూపంలో వస్తాయి. ఎరుకతో ఉంటే ఏమీ అంత కష్టం కాదు మనకి. అంటే ఎరుకతో ఉండాలి అంటే అదేమంత కష్టమైన విషయం కాదు. ఇంతకుముందు మనం గనుక నా వల్ల కాదు అని అనుకుంటూ ఉండేవాళ్ళమైతే ఇప్పుడు ఎరుకతో ఆ! నా వల్ల అవుతుంది అని రీప్రోగ్రామింగ్ చేస్తే చాలు. ఇంత సింపుల్ టు మేక్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్. సో, నేను గట్టిగా నా వల్ల అవుతుంది అని రీప్రోగ్రామింగ్ చేశాను. కానీ ఆ పని అవ్వలేదు అని కూడా అంటూ ఉంటారు కొందరు. మన ఆలోచనలే, మాటలే సీడ్స్ లాంటివి. ఇప్పుడే మనం విత్తనం నాటితే సెకండ్ డేకే మనకు ఫ్రూట్స్ వచ్చేయో కదా! ఇట్ టేక్స్ టైమ్. ఇప్పటి వరకు నెగెటివ్‌గా ప్రోగ్రామింగ్ చేశాము. ఇప్పుడే కదా మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. సో, ఇట్ విల్ టేక్ టైమ్. ఒక్కసారి మనం మన మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకున్న తరువాత ఎప్పుడూ ఎక్కడ దానికి కాంట్రడిక్టరీగా ఒక్క నెగెటివ్ థాట్ ఆర్ వర్డ్ అన్నది మనం మాట్లాడకూడదు. మనకి రాకూడదు. అలా వచ్చింది అంటే మనకు రిజల్ట్ ఖచ్చితంగా రాదు. ఇక అంతే. ఈ క్షణం నుంచి నా ఏకాగ్రత పెరుగుతుంది. ఈ క్షణం నుంచి నేను మిరాక్యులస్‌గానే ఆలోచిస్తాను. ఎరుకతో ఉంటాను అని ఇప్పుడే అందరం ఒక ప్రామిస్ చేసేసుకుందాం. ఆఫీస్‌కి వెళ్తే ఒక 8 అవర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూయస్‌గా మన ప్లేస్‌లోనే కూర్చొని
పని చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా అంతసేపు కూర్చునే అలవాటు మనకు ముందు నుండి లేదుగా. ఆఫీస్‌కి వెళ్ళడం ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇక అది అలవాటవుతుంది. అవునా? అంటే అన్ని అవర్స్ చాలా కంఫర్టబుల్‌గా మనం ఆఫీస్‌లో కూర్చునేటట్టు మన మైండ్‌ని మనం ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. అలాగే మెడిటేషన్‌లో కూడా ఐ కెన్ సిట్ ఫర్ అట్‌లీస్ట్ అన్ అవర్ అని అనుకోవడం స్టార్ట్ చేయాలి. ఇదే విత్తనం నాటటం అంటే. కొన్ని రోజులకు మనం అలా 1 అవర్ హాయిగా మెడిటేషన్‌లో కూర్చోగలుగుతాం. మన మైండ్ మనకలా సపోర్ట్ చేస్తుంది. మెడిటేషన్‌లో నాకు ఎక్కువ ఆలోచనలే వస్తున్నాయి అని అనటం కూడా ఆపేయాలి. అలా అనకూడదు. నేను ఫోకస్ బాగా చేస్తున్నాను, నాకు ధ్యానం బాగా కుదురుతుంది అని మన మైండ్‌ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సో, అర్థమవుతుందా మీకు? వర్డ్స్ మనలో నుంచి వచ్చే ప్రతి వర్డ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన మీద అన్న విషయం. సో, ఇలాగే నాకెవ్వరూ సపోర్ట్ చేయటం లేదు, నాతో ఎవ్వరూ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అని అనుకుంటూ ఉంటే అది డిస్ట్రక్టివ్ ఆర్ నెగెటివ్ థింకింగ్ కదా! సో, మరి ఇప్పుడు ఎలా మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయాలి? నాకు అందరూ ఇంట్లో, ఆఫీస్‌లో, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ నాకు పూర్తిగా సహకరిస్తున్నారు, నాతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం అది నిజం కాకపోవచ్చు. కానీ అలా రీప్రోగ్రామింగ్ చేసుకొని దాని గురించే పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా ఆలోచిస్తూ ఉంటే, అలాగే మాట్లాడుతూ ఉంటే మన ఫ్యూచర్‌లో అది జరిగి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నెగెటివ్ థాట్స్ అన్నిటినీ పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా జస్ట్ మన వర్డ్స్‌ని యూజ్ చేస్తూ మార్చుకోవచ్చు. మనం మాట్లాడే మాటల మీద ఎరుక ఉన్నప్పుడు నెగెటివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఆలోచనలు ఆ మాటలు వచ్చిన వెంటనే మనం ఏం చేయొచ్చు? ఎరుకతో ఉంటే రీప్రోగ్రామింగ్ చేసేయొచ్చు. ఇది అంత ఈజీగా జరిగిపోతుంది. సాధన చేయాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకు ఈజీ కాదు అని అంటారు అంటే, ఇన్ని ఇయర్స్‌గా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని నెగెటివ్‌తోనే నింపేసాం కదా! అందుకే. సో, ఓపికతో, సహనంతో ఉండాలి. టైం పడుతుంది. రోజు ప్రాక్టీస్ చేయాలి. స్లోగా పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ థాట్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఎగ్జాంపుల్ నిన్న 2 పాజిటివ్ థాట్స్ చేశాము అంటే, ఇవాళ 4 పాజిటివ్ థాట్స్ చేద్దాం. రేపు 6 చేద్దాం. ఇలా పెంచుకుంటూ వెళ్దాం. అలా డే బై డే పెంచుకుంటూ వెళ్తే ఫైనల్‌గా వన్ డే మనం ఆ రోజంతా ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఆర్ మిరాక్యులస్ థాట్స్ మాత్రమే చేస్తూ ఉంటాం. అప్పుడింకా ఎంత అద్భుతంగా ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్ వైల్ టాకింగ్ టు అదర్స్. ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది విందాము. కానీ వాళ్ళు చెప్పిన దానికి మనం ఎమోషన్ అన్నది యాడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, హాయిగా జాబ్ చేస్తున్న ఒకతను బిజినెస్ చేయాలి అని అనుకుని, ఆ బిజినెస్ గురించి ఫుల్‌గా స్టడీ చేసి, మంచిగా ప్లాన్ చేసుకొని, సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి దట్ పర్సన్ ఈజ్ రెడీ అనుకుందాం. He worked a lot to start the business and having good plans to make it successful అనుకుందాం. He is వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ హీ ఈజ్ డూయింగ్ అనుకుందాం. అతని రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని అతను చెప్పాడనుకోండి. బిజినెస్సా? కష్టం కదా ఈ కాలంలో. అయినా ఆ బిజినెస్ ఎలా నడుస్తుందో ఏమో. ఇప్పుడు హాయిగా జాబ్ ఉంది కదా! మంచి సాలరీ వస్తుంది. బిజినెస్ నీకు అవసరమా అసలు? ఈ హెడేక్స్ అన్నీ ఎందుకు నీకు అని అన్నారనుకోండి. ఆ వ్యక్తి ఎరుకతో లేకపోతే తన జీవితాన్ని శాసించే అవకాశం ఎదుట వాళ్ళకి ఇస్తున్నట్టే కదా! అదే ఎరుకతో ఉంటే అతనేమనుకుంటాడు? అది పూర్తిగా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేసిన ఎక్స్‌పీరియన్సెస్, వాళ్ళకున్న నాలెడ్జ్‌తోనే వాళ్ళలా అంటున్నారు. వాళ్ళున్న సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్. నాకు దానితో సంబంధం లేదు అనుకుని దాన్ని అక్కడితో కట్ చేసేస్తాడు. అలా కట్ చేసినప్పుడు అతను బిజినెస్ చేయడానికి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అదే కాన్ఫిడెన్స్ కంటిన్యూ అవుతుందిగా. అంటే ఇక్కడ ఎరుకతో ఉండటం వల్ల మిరాక్యులస్ ఆర్ పాజిటివ్ థింకింగ్ అనేది జరిగింది. అవునా? సో, మరి వర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుస్తుంది కదా! మరి దీని గురించి మరింత ఎక్కువగా మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.